హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను యమహా ఫెసినో డార్క్ మ్యాట్ బ్లూ కలర్ యొక్క రివ్యూ చేయబోతాను. ముందుగా ఈ వెహికల్ యొక్క ఓవరాల్ వాకర్ లుక్ చూడండి. నెక్స్ట్ ఈ వెహికల్ ఒక టైర్స్ విషయానికి వస్తే 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఫ్రంట్, 12 ఇంచ్ అలాయ్ వీలు. బ్రేక్స్ విషయానికి వస్తే డిస్క్ బ్రేక్ 190 mm వచ్చింది. బ్రేక్ క్యాలిపర్ వచ్చేసి నిసిన్ కంపెనీ వాళ్ళది. రేర్ బ్రేక్ వచ్చేసి డమ్ బ్రేక్. టైర్స్ విషయానికి వస్తే 110/90 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ రేర్ అలాయ్ వీల్ వచ్చేసి 10 ఇంచెస్. నెక్స్ట్ హెడ్లైట్ విషయానికి వస్తే ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ రేరు మొత్తం ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో వస్తాయి. సైడ్ ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్ ల్యాంప్స్తో వస్తుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్తో వస్తుంది ఈ వెహికల్కి ఎస్ఎన్ఎస్ టెక్నాలజీ ఉంది. ఎస్ఎన్ఎస్ అంటే స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. అది ఎందుకు యూజ్ చేస్తానంటే ట్రాఫిక్లో వెహికల్ ఎక్కువసేపు ఆన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆ బటన్ ఆన్ చేస్తే మళ్ళీ మనం బ్రేక్ పట్టుకుని యాక్సిలేటర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క అండర్ సీట్ కెపాసిటీ వచ్చేసి 21 లీటర్స్ పడుతుంది. ఫ్యూల్ ట్యాంక్ కూడా దాని కింద ఉంటుంది, సీట్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఇండికేటర్స్ అన్ని హాలోజన్ ల్యాంప్స్తో వస్తాయి. ఒకసారి వెహికల్ యొక్క రేర్ రిఫ్లెక్టర్ చూడండి, వీ షేప్లో ఎల్ఈడీలో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వెహికల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే 125cc 4-stroke ఎయిర్ కూల్డ్ SOHC 2 వాల్వ్ ఇంజిన్. ఇది 8.2 PS పవర్ 10.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఈ వెహికల్ వచ్చేసి 98 kgs లైట్ వెయిట్. ఈ సెగ్మెంట్లోనే లైట్ వెయిట్. 5.2 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. వెహికల్ 145 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర కొద్దిగా మనం చూసుకొని వెళ్ళాలి. సీట్ హైట్ వచ్చేసి 780 mm. నెక్స్ట్ ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు క్లైమ్ చేసి 50 to 55. ఓవరాల్గా వచ్చేసి 45 ఈజీగా వస్తుంది. వెహికల్ మైలేజ్ వచ్చేసి టాప్ స్పీడ్ మనం 90 km ఈజీగా రీచ్ అవ్వచ్చు వెహికల్లో. ఈ వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసరికి మనకి 98,000 వరకు పడుతుంది. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ వచ్చేసి సింగిల్ షాక్ అబ్జర్వర్ వస్తుంది. ఈ వెహికల్కి కిక్ ఏమి ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది వెహికల్కి. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి LCD బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో వచ్చేసి యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డిస్టెన్స్ టెంప్టీ అవి చూపిస్తాయి క్లాక్ వేసి. నెక్స్ట్ ఈ వెహికల్కి స్మార్ట్ జనరేటర్ అని ఒకటి ఉంది. అది ఎందుకు యూజ్ చేస్తారంటే మామూలు ఎక్కువలో ఎక్కడైనా ఉన్నప్పుడు ఈజీగా ఎక్కుతుంది దాంట్లో. ఎందుకంటే ఎలక్ట్రిక్గా మనకి టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల థ్రాటిల్ అనేది బాగా రెస్పాన్స్ బాగుంటుంది. దాన్నే వీళ్ళు హైబ్రిడ్ మోడల్ అని చెప్తున్నారు. ఫ్యూల్ ఇంజక్షన్తో వస్తుంది వెహికల్. ఫ్యూల్ ఇంజక్షన్ హైబ్రిడ్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ ఈ వెహికల్కి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమీ వేయలేదు. దీనికి ఏమంటే ముందర వెనక మొత్తం గార్డ్స్ వస్తాయి మెటల్లో, స్టీల్వి. సైడ్ ఇండికేటర్స్ వస్తాయి. నెక్స్ట్ వైజర్ అనేది ఆప్షనల్, మనం కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే లేదు ఫ్రంట్ సైడ్. ఆ వైజర్ కూడా బ్లాక్ కలర్ కొంచెం లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి వీ బెల్ట్ ఆటోమేటిక్ టైప్ ఇది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 12 volts 5 ampere బ్యాటరీ వస్తుంది. డిఆర్ఎల్ ఉంటాయి ఈ వెహికల్కి. డిఆర్ఎల్ అంటే డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్. సైడ్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది వెహికల్కి. ఇగ్నిషన్ టైప్ వచ్చేసి ట్రాన్సిస్టర్ కంట్రోల్ ఇంజిన్ ఇది TCI మోడల్. ఇంట్లో హై ఎండ్ మోడల్కి వచ్చేసి వై కనెక్ట్ యాప్ యూజ్ చేసి మనం టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది చూసుకోవచ్చు. ఏమైనా చూస్తుందంటే ట్రిప్ మీటరు, ఓడోమీటరు, ఫ్యూల్ ఇండికేషను, హై స్పీడ్, డిస్టెన్స్ టెంప్ట్ అవి చూపిస్తాయి వెహికల్లో. క్లస్టర్లో చూడండి సైడ్ ఇంజిన్ మాల్ ఫంక్షన్, సైడ్ ఇండికేటర్స్, హై బీమ్, లో బీము, ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ అవి చూస్తున్నాయి చూడండి. యూబీఎస్ అనేది బ్రేకింగ్ సంబంధించింది, కాంబీ బ్రేకింగ్ లాగా. రైట్ సైడ్ కంట్రోల్ చూసినామంటే మనకి హ్యాండిల్ బార్కి వచ్చేసి ఇంజిన్ స్టార్ట్ స్టాపు, హెడ్లైట్ ఆన్ సెల్ఫ్. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇండికేషన్స్ అవి ఉన్నాయి చూడండి. ఇండికేషన్ హై బీమ్, లో బీమ్ అవి ఉన్నాయి. సార్ అండర్ సీట్ కింద చూడండి, ఇక్కడ వచ్చేసి 21 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. ఒక హెల్మెట్ పడుతుంది చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది. మనం ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలంటే సీట్ ఓపెన్ చేసి చేయాలి ప్రతిసారి. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి వెయిట్లెస్ ఉంటుంది, మైలేజ్ బాగా వస్తుంది, ఇంజిన్ రిలయబిలిటీ అనేది బాగుంటుంది యమహా వాళ్ళది కాబట్టి. దీంట్లో మనకి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ 145 mm. మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర కొద్దిగా చూసుకొని వెళ్ళాలి, అది ఒకటే డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి సీట్ కింద ఇచ్చారు. అవి రెండు కన్నా బయట కన్నా కొద్దిగా చేంజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఏ వీడియో రివ్యూ చూడాలనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా ఆ వీడియోని చేస్తాను. ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్ రాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.